అంటే జగన్ ప్రభుత్వానికి ఓటేయొద్దని చెప్తున్నారు ప్రజలు. అబ్సల్యూట్లీ. ఈ ప్రభుత్వంలో హత్య రాజకీయాలు ఉండకూడదండి ఎప్పుడు కానీ. యూ డోంట్ వాంట్ యువర్ మర్డరర్స్ టు బీ రూలింగ్ యూ. చూసావా జగన్ రెడ్డి, నువ్వు గుడ్డగాల్చి ముఖం మీద వేయాలని చెప్పని చూసావు, అది తిరిగి 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 నీ మెడకే చుట్టుకుంది. ఎందుకంటే ఇవాళ సునీత గారి ప్రెస్ మీట్ చూసిన తర్వాత ప్రతి ఒక్క పాయింట్ కూడా వ్యాలిడ్ పాయింటే. ఒకటి కాదు రెండు కాదు, A to Z. స్టార్టింగ్లో ఆయన చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి పాయింట్ టు పాయింట్ గొడ్డలితో ఎలా చంపారు, గొడ్డలతో నరికారు అనే పాయింట్ ముఖ్యంగా మెన్షన్ చేస్తూ అసలు ఎవరికీ తెలియదు ఖచ్చితంగా గొడ్డలతోనే నరికారని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డికి ఎలా తెలుసు? ముందు చెప్పింది జగన్మోహన్ రెడ్డే, అప్పటికి ఇంకా ఏ ఇన్వెస్టిగేషన్ జరగలేదు కూడా, కానీ ముందే చెప్పాడు ఎలా తెలుసు? అది కూడా నాకు డౌట్ ఉంది. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు, కొన్ని సంఘటనలు మాకు అప్పుడప్పుడు అనుమానం మొదలైంది. కాకపోతే ఏంటంటే వీళ్ళేదో మాకు సహాయం చేస్తున్నారు కదా, ఈ కేసు విషయం తేలడానికి నటించారు అంతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు. ఇప్పుడు స్వయంగా నీ సొంత చెల్లి అడుగుతుంది, నువ్వు ఇంట్లో నీ కుటుంబ సభ్యులకే న్యాయం చేయలేనివాడివి. కానీ ఒక్కొక్కసారి అనిపిస్తా జగన్మోహన్ రెడ్డి, నువ్వు కానీ సినిమాల్లో కానీ వచ్చుంటే ఇప్పుడున్న నటులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవ్వరు కూడా నీ ముందు సరిపోరు, నీ కాలి గోటికి కూడా సరిపోరు, అంత పెద్ద నటుడివి. మన సాక్షి పత్రికలో చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తెట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి నేను ఏం చేసే హెడ్డింగ్, నీ కింద కులకుక్కలు కావచ్చు, లేదంటే ఇంకో కొంతమంది నాయకులు కావచ్చు, ఇంకేమీ లేదు చంద్రబాబు నాయుడు గారు చంపించేశారు అని చెప్పి ప్రచారం చేసి చంపింది మీరే అని చెప్పేసి మీకు తెలిసినా సరే. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసింది CBI, వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది. భాస్కర్ రెడ్డి వాటికి కూడా జైల్లోనే ఉన్నట్టున్నాడు. సరే అవినాష్ రెడ్డి అంటే బెయిల్ వచ్చింది, నడిచిపోతుంది. నువ్వు మొదట్లో CBI ఎంక్వైరీ జరగాలని పిటిషన్ వేసావు, అధికారంలోకి రాగానే ఆ పిటిషన్ విత్డ్రా చేసుకున్నావు. స్వయంగా మీ చెల్లె చెప్తుంది. ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పి దానికి, ఆ తర్వాత మాట్లాడదాం మనం. సొంతంగా నీ చెల్లి చెప్తుంది, జగన్మోహన్ రెడ్డి హత్య రాజకీయాలు చేస్తాడయ్యా, మా అన్న పార్టీకి ఓటేయమాకండి, ఇద్దరం కూడాను హత్య రాజకీయాలు చేసే వాళ్ళు మనల్ని పరిపాలించకూడదు, అసలు రాజకీయాల్లో వాళ్ళు ఉండకూడదని చెప్పేసి అని నీ సొంత చెల్లి చెప్తుంది. దీనికైనా సమాధానం చెప్తావా, లేకపోతే యథావిధిగా మన కుక్కలు ఏవైతే ఉన్నాయో ఇంకా వాళ్ళకి అలవాటే, ఎందుకంటే మీ సొంత చెల్లిని తల్లిని వదలలేదు, ఇప్పుడు ఇంకో చెల్లి ఈవిడిపైన కూడా అమ్మనాబూతులు తిట్టించేసి అక్రమ సంబంధాలు అంటగట్టించేసి మురిగించేస్తావో నీ ఇష్టం. ఇప్పుడు కూడా నువ్వు సమాధానం చెప్పకపోతే ఖచ్చితంగా 100% మీరే ఉన్నారని చెప్తే అందరికీ తెలిసిందే. ఇప్పుడు నువ్వేం సమాధానం చెప్తావో మేము చూడాలి. ఎందుకంటే నువ్వు గతంలో ఆ హత్యని నువ్వు మామూలుగా వాడుకోవాలా. చంద్రబాబు నాయుడు గారు చంపించేసారు, ఇంకేముంది, ఆయన గొడవలట్టుకుని వస్తారని అక్కడికి మాట్లాడు. ఇప్పుడు ఏం సమాధానం చెప్తావు మేము కూడా చూస్తాం.